అంటే యాక్చువల్‌గా ఈ సినిమాకొచ్చేసరికి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రమోట్ చేయడం అనేది అందరికి చాలా ఇదిగా అనిపించింది. మీరు అడిగారా? లేకపోతే ఆయనంతట ఆయన కాల్ సారే వచ్చారు. సడెన్ సర్ప్రైజ్. నేను 5 దీంట్లో ఉన్నాను. డీఎల్‌ఎన్ ఉన్నాను. హ్మ్. రేపు మార్నింగ్ ప్రెస్ మీట్ అన్నారు. దాని ముందు ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నారు. హ్మ్. నేను షాక్, ఒక ఆనందం, లోపల తెలియని ఆనందం. హ్మ్. ఓహ్! వావ్! ఒకే రోజు ప్రెస్ మీట్ అండ్ ఇదా ఈవెంట్. మళ్ళీ నెక్స్ట్ డే వైజాగ్‌లో అన్నారు. సో, చాలా సంతోషపడ్డాను నేను లోపల. హ్మ్. హ్మ్. సో, అంటే పవన్ సార్‌కి బాగా నచ్చింది సినిమా. లేకపోతే రారు ఇంత దూరం అని ఫీల్ అయ్యాను. హ్మ్. సో, ఐయామ్ వెరీ లక్కీ ఇన్ దట్ వే. యెస్. యెస్. ఆయనతో ఇంటరాక్షన్ కానీ, ఆయనతో Hmm. స్పెండ్ చేసిన టైం కానీ, అండ్ నాకు ప్రొవైడ్ చేసిన టైం కానీ, అండ్ సినిమా కోసం వచ్చి ప్రమోట్ చేసింది కానీ, హ్మ్. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ దానికి ఎలా చెప్పాలో తెలియదు. దట్స్ నో వర్డ్స్. దాని వర్డ్స్ చెప్పలేము మనం దానికి. హ్మ్. అయితే ఫైనల్లీ అంటే ఇప్పుడు 244తో మీరు 245 తోటి ఇది రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎంతుంది సార్ వర్షన్ అసలు? అంటే అన్నీ మీరు చేయాలనుకున్నయన్నీ చేసేసిన తర్వాత ఇప్పుడు ఎంత వర్షన్ ప్లే అవుతుంది ఇప్పుడు? 232 సార్. 232 అంటే ఒక 10 మినిట్స్ పైనే తగ్గించారు యాక్చువల్‌గా అంతే కదా? లేదు సార్, తగ్గించినది రేషియో కాదు సార్. హ్మ్. హ్మ్. అన్‌కంఫర్టబుల్ షార్ట్స్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేశాను నేను. హ్మ్. దాన్ని రీప్లేస్ చేశాను. టైం కూడా అది. Hmm. దాన్ని రీప్లేస్ చేశాను. హ్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎడిటెడ్ వర్షన్ 232, హ్మ్. ఈ స్మోకింగ్ కార్డ్స్, థ్యాంక్స్ Hmm. కార్డ్ అన్ని వేసి అది 242 వచ్చేది. 10 మినిట్స్ వచ్చేది. హ్మ్. సో 232లోనే ఐ రీప్లేస్డ్ న్యూ షార్ట్స్. హ్మ్. అది సార్. అంటే చేయించారా? లేకపోతే ఆల్రెడీ ఉన్న ఆటిలో బెటర్ షార్ట్స్ వాడారా? లేదు సార్, బెటర్ షార్ట్స్ వాడాను. Hmm. బెటర్ షార్ట్స్ వాడాను, మార్చాను. యూ Hmm. వోంట్ ఫీల్ అన్కంఫర్టబుల్ నౌ. ఇఫ్ యూ వాచ్ ఇట్ యూ ఫీల్ వెరీ ఫ్రెష్, హ్యాపీ. హ్మ్. అదే. అయితే ఒక్క విషయం ఎక్కడొస్తుందంటే Yes, sir. ఈ అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంతకాలం తర్వాత వస్తుంది రావాలని అనుకుంటారు జనాలు. అయితే 500 అంటే మీరు చాలా హెవీ రేట్స్ ఏసేసరికి కొంచెం అక్కడ ఎక్కడన్నా ఇదైన ఫీలింగ్ ఏమైనా కనబడుతుందా? అంటే వచ్చిందా మీ దాకా వచ్చినాయా ఇవి? కొంచెం టికెట్ ప్రైసెస్ నాకు తెలియదు సార్. నేను మొత్తము మీరు అనేది కరెక్ట్. నేను మొత్తం బయట అంతా వరల్డ్ creative డిస్కనెక్ట్ side అయిపోయి, ఉన్నారు. నేను డిఐలో ఆల్మోస్ట్ ఒక 7 డేస్‌లో 3-4 డేస్ సేమ్ డ్రెస్ వేసుకొని అలాగే ఉండిపోయాను నేను. ఇంటికి కూడా వెళ్ళకుండా Still ఇంకా అవ్వలేదు కదా మీ వర్క్ ఇంకా. అది అలాగే ఇంకా ఉండిపోయాను. ఇంకా మీ వర్క్ అవ్వలేదు కదా? ఇంకా ఇంకా still హిందీ రిలీజ్ చేయాలి. సో హిందీ వర్క్ చేస్తూనే ఉన్నాను.